రా నేను తీసుకెళ్తాను. అర్జున్ అర్జున్ మనం వాళ్ళని కలవకూడదు అర్జున్. ముఖ్యంగా నువ్వైతే వాళ్ళని కలవకూడదు. కలవకూడదా? ఎందుకు? అర్జున్ వాళ్ళు గనక నిన్ను చూస్తే నీ కథ కంచికి చేరుతుంది తెలుసా. నిజానికి కాళహస్తికి నువ్వు పెళ్లి చూపులకు వచ్చిన విషయం మీ అమ్మకు తెలియదు కదా. వాళ్లే వీళ్ళని తెలిస్తే నువ్వు వీళ్ళ కొడుకు అని నటించి ఈ ఊరికి యాక్టింగ్ చేయడానికి వచ్చావని అంతా తెలిసిపోతుంది. ఓ మై గాడ్, కరెక్ట్. అయ్యో, వాళ్ళని చూసిన సంతోషంలో నేను ఇదంతా మర్చిపోయాను సత్య. సరే అర్జున్, నేను వెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండి నిన్ను దొరికిపోకుండా కొంచెం మేనేజ్ చేయి, సరేనా? భగవంతుడా, దేవుడా, ఇదేంటిలా పరీక్ష మీద పరీక్ష పెడుతున్నావు? నలుగురు ఇంట్లో లేకపోతే శ్రీను బాబాయ్ వాళ్ళని కలవలేడు అని సంతోషపడాలా, లేక వాళ్ళు ఇక్కడికి గుడికే వచ్చారు అని తెలిసి చాముండేశ్వరిని కలిసి పెద్ద ప్రళయం రాబోతోందని భయపడాలా? ఏం అర్థం కావడం లేదే. దేవుడా, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? వాళ్ళని ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తప్పించాలి. బావగారు, పదచామండి. చాముండి, ఈయన మన వియ్యంకుడు నలన్ సార్ ఉన్నారు కదా, ఆయన బంధువు. నమస్కారం. నమస్కారం. అవును, మీరేంటి సడన్ గా ఇక్కడ? అదే నేను కూడా అడుగుతున్నాను, మీరేంటండి ఇక్కడ? మేము ఇక్కడ గుళ్ళో పరిహార పూజ చేయటానికి వచ్చాం. మేం కూడా అందుకే వచ్చాం. ఓ సరే సరే. ఏంటవి, బాగున్నావా? నేను బాగున్నాను. ఏమ్మా, నీ పేరు సుప్పిణియా లేక సుప్రియావా? ఏదో చెప్పావు. సుభద్ర. ఓ, సుభద్రానా? మామూలు పేరే, కానీ నాకు మతిమరుపు కదా, గుర్తుకు రాలేదు. అది అది సత్య అర్జున్ బాబు వాళ్ళు ఎక్కడండి, కనిపించడం లేదు. వాళ్ళు గుడంతా చూడడానికి వెళ్ళారు, ఇప్పుడే వచ్చేస్తారు. అలాగా, సరే సరే. అవును, ఈ అమ్మాయి కొత్త అమ్మాయా? పెళ్లిలో నేను చూడలేదే. ఈ అమ్మాయి దేవి, మా ఇంటి పెద్ద కోడలు. వింటుంటే చాలా సంతోషంగా ఉందండి. ఏమన్నారు? ఏం లేదు, మీ పెద్ద కొడుకి వివాహం అయింది కదా, వినడానికి చాలా సంతోషంగా ఉంది అని అంటుంది మా కోడలు. పెళ్ళి అయిపోయిందా? మమ్మల్ని పెళ్లికి పిలవలేదే? పిలుచుంటే పెళ్లికి వచ్చి సందడి చేసేవాళ్ళం కదా. మేము రచ్చరచ్చ చేసేవాళ్ళం, అందువల్లే పిలవలేదు. అదంతా ఏం లేదండి, పెళ్లి కొంచెం అత్యవసరంగా జరిగింది, అందుకే ఎవరిని పిలవలేదు. అది మాకు తెలిసిన విషయమే కదా. ఇప్పుడు మీరు ఏదో అన్నారు. తెలుసంటే అది ఎలా తెలుసంటే అది ఇప్పుడు మీరే చెప్పారు కదా. సరే సరే, బాగా కవర్ చేసావు బాగా. నువ్వు నోరు మూసుకోవయ్యా. వరదా సార్, మీది ఈ ఊరేనా? ఓ, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను వెళ్ళి చూసుకుంటాను. అది మాది ఈ ఊరు కాదు, పక్కూరు. అదే చెప్పాను కదా మేడం, గుళ్ళో పరిహార పూజ చేయడం కోసం వచ్చామని.
అవునండి ఆ,